ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు శుభవార్త. 2025 సంవత్సరంలో మొత్తం 365 అంశాలను మీతో పంచుకోబోతున్నాము. జనవరి 1వ తేదీ నుండి ప్రతిరోజు ఒక అంశము మరియు దానికి సంబంధించిన వాక్యమును పంచుకుంటాము. దయచేసి ఆ వాక్యములను వినండి, ధ్యానించండి మరియు ఆశీర్వదించబడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు. 139th డే టాపిక్ పరిష్కారాలను కనుగొనడం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17-18 వచనాలు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెననియు ప్రార్థించుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. లూకాసు వార్త 9వ అధ్యాయము 57-62 వచనాలు. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఆమేన్.